హైదరాబాద్లోని ఏసీబీ కార్యాలయం దగ్గర గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు చర్చిలో ఉన్న సిబ్బందితో పాటు మహిళలపై దాడికి తెగబడ్డారు. మహిళ ప్రతిఘటించడంతో గంజాయి బ్యాచ్ పరారైంది. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. రైట్, మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సురేష్, ఏం జరిగింది అసలు? ఈ గంజాయి బ్యాచ్ ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకుంది అక్కడ? దగ్గర నిన్న కొంతమంది యువకులు గంజాయి తాగి అక్కడికి వచ్చి నీళ్లు అడిగారు ఒక మహిళని. ఆ మహిళ లేవని చెప్పడంతోనే ఆ మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ మరికొంతమంది రోడ్డుపై వెళ్లేవారు ప్రతిఘటించడంతో అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. తరచూ బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీస్ ముందు ఖాళీ ప్లేస్ ఉండడంతోనే యువకులు అక్కడికి వచ్చి గంజాయి సేవించి న్యూసెన్స్ చేస్తున్నట్టు అక్కడ కాలనీ వాసులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్తున్నారు. నిన్న చర్చి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుని అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో వాళ్ళు దాడి చేసిన దృశ్యాలు, వారు అక్కడ హల్చల్ చేసిన దృశ్యాలన్నీ కూడా రికార్డ్ కావడం జరిగింది. దీనిపైనే బంజారాహిల్స్ పోలీసులకి చర్చి నిర్వాహకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆకతాయిల ఆగడాలు ఇక్కడ ఎక్కువైపోయాయి. నిన్న చర్చిలోనికి వచ్చి వాటర్ అడిగి అక్కడ ఉన్న వారిపైనే దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పేసి బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ గంజాయి బ్యాచ్ తరచూ ఖాళీ ప్లేస్ ఉండడం, అక్కడ కొద్దిగా ల్యాండ్ ఉండడంతోనే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, చెట్లన్నీ పెరగడంతో సాయంత్రం సమయంలో అక్కడికి చాలా మంది వచ్చి గంజాయి తాగి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా చర్చిలో పనిచేసే నిర్వాహకులు చెప్తున్నారు. చక్రి, ఆల్రైట్, అంటే ఇప్పుడు ఆ విజువల్స్లో చూస్తుంటే చాలా చిన్నపిల్లలాగా కనపడుతున్నారు. అందరూ ఎవరో వయసులో ఉన్న వాళ్ళకు కనపడలేదు, అండర్ 18-20 లోపల ఉన్న వాళ్ళుగానే కనపడుతుంది విజువల్స్లో. అయితే అంతా కూడా ఖాళీగా తిరిగే అవారాగా తిరిగే వాళ్ళే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాలేజీకి వెళ్తున్నామని చెప్పేసి వచ్చి అక్కడ గంజాయి తాగుతూ న్యూసెన్స్ పాల్పడ్డట్టు చెప్తున్నారు. అయితే చర్చిలోకి అందరూ వస్తుంటారు కాబట్టి కామన్ గా వచ్చే పబ్లిక్ అనుకున్నాను, కానీ వాటర్ అడిగి కొద్దిసేపటి తర్వాత వారు గంజాయి మత్తులో దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆ మహిళ చర్చి ఫాదర్ కి చెప్పడంతో వాళ్ళు సీరియస్ గా తీసుకొని పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైనే పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు ఎవరనే దానిపైన విచారణ చేస్తున్నారు. త్వరలోనే వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. వీరంతా కూడా ఇక్కడ చుట్టుపక్కలే ఉండే కాలనీలలో ఉండే అబ్బాయిలు అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ నిన్న వాటర్ కావాలని వచ్చేసి అడిగి గంజాయి మత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియని పరిస్థితుల్లో ఈ దాడి చేస్తుంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. వారు ఎవరనే దానిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా 18 నుంచి 22 సంవత్సరాల వయసున్న యువకులే అని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. सारे पानी मार रहे गाड़ी की सारे पानी मार रहे। हाँ दोनों बंडी, हाँ एक गाड़ी मारो, दो गाड़ी मारो।